సో ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ మిషనరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్ ₹5,000. సో దీంట్లో 2 ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ మిషనరీ కొనుక్కున్నాము, సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ క్యాష్ పే చేసాము. సో మిషనరీ అనేది అసెట్ అవుతుంది. అసెట్ అంటే మనం రియల్ అకౌంట్లో డీల్ చేస్తాము. రియల్ అకౌంట్లో డీల్ చేస్తే రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకి లోపలికి వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా డెబిట్ చేయండి, మనం బయటికి పంపిస్తున్న బెనిఫిట్ ఏది ఉందో అది క్రెడిట్ చేయండి అంటున్నాం. సో మిషనరీ అకౌంట్ రూల్ రాసుకున్న తర్వాత అది మిషనరీ మన లోపలికి వస్తుంది కాబట్టి ఇన్కమింగ్ బెనిఫిట్ కాబట్టి డెబిట్ చేయండి. అదే క్యాష్ ఉంది, క్యాష్ కూడా అసెట్ రియల్ అకౌంట్కి సంబంధించింది, ఇక్కడ బెనిఫిట్ బయటికి వెళ్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయండి. మిషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ ఎంత అంట, అమౌంట్ ఈస్ ఫర్ ₹5,000. సో 5,000 రాయండి. సో బీయింగ్ మిషనరీ పర్చేస్డ్ ఫర్ క్యాష్ ₹5,000. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము లెడ్జర్ పోస్టింగ్ చేస్తే కనుక ఇక్కడ టూ కేటగిరీ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి మిషనరీ అకౌంట్, ఇంకోటి క్యాష్ అకౌంట్. సో మిషనరీ అకౌంట్ ఈజ్ టు బి డెబిట్ ₹5,000 విత్ క్యాష్. సో ఇక్కడ మిషనరీ అకౌంట్ని డెబిట్ చేస్తే క్యాష్ అకౌంట్ 5,000 అని వస్తుంది. అలాగే క్యాష్ అకౌంట్లో క్రెడిట్ చేస్తే క్యాష్ అకౌంట్ బి క్రెడిటెడ్ విత్ 5,000 అంటే బై మిషనరీ 5,000 వస్తుంది. బీయింగ్ మిషనరీ పర్చేస్డ్ 5,000 దీన్ని మనం లెడ్జర్ పోస్టింగ్ చేసాము. లెడ్జర్ పోస్టింగ్ తర్వాత మళ్ళీ లెడ్జర్ని క్లోజ్ చేస్తే కనుక ఇక్కడ హైయెస్ట్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి 5,000 2 సైడ్స్లో రాస్తాము. రాసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ మ్యాచ్ చేయాలి కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5,000 అని రాస్తాము. అలాగే ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటే రెండు 5,000 అంటే ఇక్కడ 5,000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 5,000 రాస్తాము. తర్వాత 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5,000 రాస్తాము. స్టూడెంట్స్ ప్లీజ్ చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కూడా డెఫినెట్గా మీరు ఇదంతా ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో దట్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అంటే దీన్ని డీల్ చేయడంలో మంచి అది వస్తుంది. అప్పుడు మీరు లెడ్జర్ అకౌంట్స్ని అంటే అకౌంట్స్ ప్రిపేర్ చేయాలన్నా ఎక్కడైనా చాలా ఈజీగా చేస్తారు. సిక్స్త్ది ఫర్నిచర్ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కో ₹8,000 అన్నాడు. ఫర్నిచర్ పర్చేస్డ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కో ₹8,000 క్రెడిట్లో కొన్నామంట. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 ఐటమ్స్ అండి, ఒకటి ఫర్నిచర్ పర్చేస్డ్ ఒకటి అండ్ ఎక్స్ అండ్ కో ఒకటి. సో ఫర్నిచర్ అని రాసుకుంటే ఫర్నిచర్ ఈజ్ అన్ అసెట్ కాబట్టి రియల్ అకౌంట్లోకి వస్తుంది. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ రాయండి. అసెట్ కమింగ్ ఇన్ అంటే ఫర్నిచర్ లోపలికి వస్తుంది కాబట్టి దీన్ని డెబిట్ చేయండి. అలాగే ఎక్స్ అండ్ కో అనేవాడు పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఎందుకు ఎక్స్ అండ్ కో అనేది ఒక కంపెనీ అనేది ఆర్టిఫిషియల్ పర్సనల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము కాబట్టి ఇప్పుడు ఎక్స్ అండ్ కో ఏమవుతుంది, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ రూల్ రాయండి. ఇక్కడ క్రెడిట్ చేయండి బికాస్ హీ ఈస్ ద గివర్ ఆఫ్ ద బెనిఫిట్. మిషనరీని ఇస్తున్నాడు కాబట్టి మిషనరీని ఇస్తున్నవాడు గివర్ ఆఫ్ ద బెనిఫిట్ కాబట్టి క్రెడిట్ చేయండి. సో డెబిట్ ఏంటంటే ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అండ్ కో ఎందుకు, వాడు మనకి బెనిఫిట్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూ ₹8,000 అండ్ ₹8,000.
బీయింగ్ ఫర్నిచర్ పర్చేస్డ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కో. దీంట్లో టూ కేటగిరీ ఆఫ్ ఎక్స్పెండిచర్, టూ కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఫర్నిచర్, రెండోది ఎక్స్ అండ్ కో లిమిటెడ్. ఫర్నిచర్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్ విత్ 8,000 రూపీస్. దట్ ఈజ్ అంటే ఈ 8,000తో డెబిట్ చేయమంటున్నాడు. దేంతోట? ఈ ఎక్స్ అండ్ కోతో. సో టు ఎక్స్ అండ్ కో 8,000. అలాగే ఎక్స్ అండ్ కోని క్రెడిట్ చేయమంటున్నాడు. ఇక్కడ క్రెడిట్ చేయండి, అమౌంట్తో క్రెడిట్ చేయమంటున్నాడు. ఎక్స్ అండ్ కోకి దేం చేసేందుకు క్రెడిట్ చేయమంటున్నాడు? ఫర్నిచర్ తెచ్చుకున్నాం కదా, సో దానికోసం క్రెడిట్ చేయమంటున్నాడు. ఫర్నిచర్. సో ఇక్కడ వీడు మనకి ఫర్నిచర్ అమ్మాడు, వాడికి మనం బాకీ ఉన్నాం డబ్బులు, వీడిని మనం క్రెడిటార్ అంటాము. మీరు ఈ రకంగా చూసుకుంటే ఇది క్రెడిటార్ అకౌంట్. క్రెడిటార్ అకౌంట్ ఎప్పుడు కూడా మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది అసెట్ అకౌంట్ ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఇన్ సెన్స్ ఎక్కడ సైడ్ బ్యాలెన్స్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ బ్యాలెన్స్ మనం రిప్రజెంట్ చేస్తుంది అంటాం అనమాట. సో ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్లో 8,000 వస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ బ్యాలెన్స్ లేదు కాబట్టి రెండింటిని ఈక్వల్ చేసి బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 8,000 అని రాస్తాము. అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటాము. ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటాము. ఓకే. నెక్స్ట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో క్యాష్ డిపాజిట్ చేశాడంటండి. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంత అంట? 5,000 రూపీస్. సో క్యాష్ డిపాజిట్ చేశాడంటే ఎంత? 5,000 రూపీస్. దీంట్లో టూ ఆస్పెక్ట్స్ చూస్తే క్యాష్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి. సో క్యాష్ అకౌంట్ ఏంటంట? మనకి అసెట్ రియల్ అకౌంట్ అవుతుంది. రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఇక్కడ రూల్ రాయండి. సో క్యాష్ బయటికి వెళ్తుంది, కాబట్టి 5,000 రూపీస్. అలాగే ఆ క్యాష్ని ఎవరు తీసుకుంటున్నారంట? ఎస్బీఐ తీసుకుంటున్నాడు. ఓకేనా? సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమవుతుంది? తీసుకుంటున్నాడు కాబట్టి ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఓకేనా? సో పర్సనల్ అకౌంట్ ప్రకారం ఏంటి? పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? అక్కడ రాయండి. సో క్యాష్ తీసుకుంటుంది వాడు కాబట్టి 5,000 రూపీస్ అని రాసేయండి. ఇప్పుడు ఎంట్రీ చూస్తే ఇక్కడ క్యాష్ ఏమో మనకు బయటికి వెళ్తుంది, సో క్రెడిట్ అవుతుంది. ఇదేమో డెబిట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఎంట్రీ రాసినట్టయితే మనకి స్టేట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ 5,000 to cash account credit 5,000. ఓకేనా? దీన్ని మనం మళ్ళీ లెడ్జర్ అకౌంట్లోకి పోస్ట్ చేస్తే స్టేట్ బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ అకౌంట్. స్టేట్ బ్యాంక్లో చూస్తే స్టేట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేయమంటున్నాడు. దేంతో అంట? టు క్యాష్తో డెబిట్ చేస్తే 5,000 వస్తుంది. అలాగే క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేయమంటున్నాడు. దేంతో అంట? స్టేట్ బ్యాంక్తో 5,000 వస్తుంది. సో ఈ రకంగా మనము ఎంట్రీస్ అన్ని కూడా పాస్ చేసేసుకోవచ్చండి. సో రిమైనింగ్ ఇంకా 4 ఎంట్రీస్ ఉన్నాయి. ఇంక ఇవి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా మీకు చేశాను. ఒకటి డ్రాయింగ్స్, ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డ్రాయింగ్స్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఒక 3 ఎంట్రీస్ ఉన్నాయి, మీరు ట్రై చేసి చూడండి. అగైన్ వి విల్ డీల్ దెమ్ ఇన్ నెక్స్ట్ క్లాస్.
సో డ్రాయింగ్స్లోకి వచ్చేసరికి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఓనర్ ఎప్పుడైతే తన సొంత ఖర్చుల కోసం అని చెప్పి బిజినెస్లోంచి డబ్బులు తీసుకుంటాడో దాన్ని మనం డ్రాయింగ్స్ అంటే బిజినెస్లోంచి డ్రా చేస్తున్నాడు అనమాట, డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నాడు, దాన్ని డ్రాయింగ్స్ అకౌంట్ అని చెప్పి అంటాము. అట్లా ఎప్పుడైతే ఓనర్ని రిప్రజెంట్ చేస్తుందో ఒక పర్టికులర్ అకౌంట్, దాన్ని మనం ఏమనుకున్నామంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అని చెప్పేసి అనుకున్నాము. క్యాష్ ఇది 12th ట్రాన్సాక్షన్ అండి. క్యాష్ టేకెన్ బై రామ్ ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ 700. పర్సనల్ ఎక్స్పెన్సెస్ 700 రామ్ తీసుకున్నాడు. ఓకేనా. సో దీంట్లో ఎప్పుడైతే ఓనరు తన సొంత ఖర్చులకు అని చెప్పేసి బిజినెస్ నుంచి క్యాష్ని తీసుకుంటాడో అప్పుడు మనం ఏమంటామంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. సో ఇది ఇక్కడ మనకి చూస్తే డ్రాయింగ్స్ అనేది ఒక ఆస్పెక్ట్, ఇంకో ఆస్పెక్ట్ వాడు ఎలా తీసుకున్నాడంట, క్యాష్ తీసుకున్నాడు. సో క్యాష్ అనేది ఇంకొక ఆస్పెక్ట్. సో డ్రాయింగ్స్ అనేది ఏమవుతుందంటే మనకి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అని ఎందుకు అంటున్నామంటే డ్రాయింగ్స్ అనే ఐటెంని మనం చూడగానే అది ఓనర్కి సంబంధించిందని చెప్పి మనం ఐడెంటిఫై చేస్తాం. సో డ్రాయింగ్స్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ దాని ప్రకారంగా చూసుకుంటే పర్సనల్ అకౌంట్ అంటే ఎవరైతే తీసుకుంటున్నారో ఓనర్ తీసుకుంటున్నాడు కాబట్టి ఓనర్ని డెబిట్ చేయండి, అది మనకు పర్సనల్ అకౌంట్ రూలు. క్యాష్ అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ రాయండి. క్యాష్ ఏంది, క్యాష్ బిజినెస్ నుంచి బయటికి వెళ్తుంది, సో క్రెడిట్ అని రాయండి. సో ఇప్పుడు ఎంట్రీ డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ ఎంత 700 రూపీస్ టు క్యాష్ అకౌంట్ 700 రూపీస్. ఓకేనా. సో స్టూడెంట్స్ ఇప్పటికీ మనం ఆల్మోస్ట్ ఒక 7-8 ఎంట్రీస్ మనం డీల్ చేసాము. ఇంకా రిమైనింగ్ ఇంకొక 4 ఎంట్రీస్ ఉంటాయి, అవి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఎంట్రీసే. సో ప్లీజ్ నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ట్రై చేయండి. మనము మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ మనం ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం రేపటి క్లాసుల్లో. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేప్పుడు కూడా మనము లెడ్జర్ పోస్టింగ్స్తో సాల్వ్ చేద్దాం ప్రాబ్లమ్ని, సో దట్ మనకి చాలా క్లారిటీ వస్తుందని నా ఉద్దేశం. మీరు ఎప్పుడే కానీ ఒకటే ఫీల్ అవ్వకండి, ఇదేంటో ఒకేసారి అన్నీ చెప్పేస్తున్నారని. మీకు క్లారిటీ కోసమే చెప్తున్నాము. అంటే లెడ్జర్ ఎంట్రీ ఎక్కడ నుంచి ఎలా పాస్ అవుతుంది, ఎలా అది పోస్ట్ అవుతుంది, ఎలా అక్కడ నుంచి P&L అకౌంట్కి కానీ బ్యాలెన్స్ షీట్కి కానీ వెళ్తుంది అన్నది మనం క్లియర్గా చూపిస్తున్నాము. సో ప్లీజ్ మీరు దీన్ని పైన బాగా కాన్సన్ట్రేట్ చేసి వినండి, బాగా మీకు అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీరు ఈ క్లాసెస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కొత్త క్లాస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. అలాగే ఇంకా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి వీడియోని పంపించండి, షేర్ చేయండి. సో వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.